So the next topic is allowances. So the next topic in the casting is allowances. What is meant by allowances? So uh, what I said in pattern making, pattern size is equal to what? Casting size plus or minus allowances. కాస్టింగ్ సైజ్ ప్లస్ అలాయన్సెస్. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మనం క్యాస్ట్ చేయాలంటే, ఒకటి మనం తయారు చేయాలంటే, సో దాని యొక్క సైజ్ మనకి ఎంతైతే కావాలో అది ప్లస్ ఆర్ మైనస్ దాని యొక్క అలాయన్సెస్, అది ప్లస్ ఆర్ మైనస్ అలాయన్సెస్. సో ఆ యొక్క కాస్టింగ్ సైజ్ ప్లస్ అలాయన్సెస్ మనం యాడ్ చేసి మనం ఒక ప్యాటర్న్ తయారు చేసుకోవాలి, ఒక ప్యాటర్న్ని తయారు చేసుకోవాలి. సో వాట్ ఈస్ దిస్ అలాయన్సెస్? అలాయన్సెస్ అంటే ఏంటి? సో యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్టింగ్ ద సైజెస్. సో యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్టింగ్ ద సైజెస్. వాట్ సైజెస్? సో అవి ఏంటి? సో వాట్ ఆర్ ద డిఫరెంట్ అలాయన్సెస్ అంటే మనం ఆ యొక్క సైజ్ అంటే ఎంత మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎంత డిక్రీజ్ చేసుకోవాలి, అసలు అవి ఏంటి, ఇందులో ఆ అలాయన్సెస్ అనేవి ఏంటో ఒకసారి చూద్దాం. సో ద different types of allowances are the first one is very important, shrinkage allowance. The second one is machining allowance. The third one is draft allowance. The fourth one is shake allowance. The fifth one is distortion allowance. So these are the different types of allowances. Shrinkage and machining, these are the major allowances, and these three are minor. These are minor allowances. So ఇది ఈ రెండు అలవెన్సెస్ కూడా మనం ప్రతి ప్యాటర్న్కి ఇవ్వాలి. ప్రతి ప్యాటర్న్కి నువ్వు ఏ ఆబ్జెక్ట్ తయారు చేయు, సో వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు క్యాస్ట్, సో మనం ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మనం తయారు చేయాలి, ఎనీ ఆబ్జెక్ట్ దట్ వీ గోయింగ్ టు క్యాస్ట్. సో ప్రతి దానికి వీ హ్యావ్ టు గివ్ దిస్ అలవెన్సెస్, దీస్ టూ అలవెన్సెస్, మిషనింగ్ అండ్ శ్రింకేజ్ అండ్ మిషనింగ్ అలవెన్స్ రెండు ఇవ్వాలి. సో బట్ వేర్ ఈస్ దీస్ త్రీ అలవెన్సెస్ మనం ఇక్కడ ప్రతి ప్యాటర్న్కి ఇవ్వం. సో వేర్ దెర్ ఈజ్ ఎ నీడ్, సో అవసరం ఉన్న చోట మనం ఈ మూడు అలవెన్స్ ఇస్తాం. కానీ ఈ రెండు అలవెన్సెస్ మాత్రం ప్రతి దగ్గర అవసరం అవుతాయి. సో దీనివల్ల ద సైజ్ ఆఫ్ ద కాస్టింగ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ రెండింటి వల్ల సైజ్ ఆఫ్ ద కాస్టింగ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రతి కాస్టింగ్లో ఈ మూడిట్ల వల్ల అంతలా సైజ్ అనేది ఎఫెక్ట్ అనేది ఉండదు. వెరీ లిటిల్ బిట్. సో అవి చాలా అంటే డైమెన్షన్స్ అనేది చేంజ్ అవ్వడం చాలా తక్కువ. సో వీటి వల్ల దాని యొక్క డైమెన్షన్స్ చేంజ్ అవ్వడం అనేది చాలా తక్కువ. సో అందుకే వీటిని మైనర్ అలవెన్స్ అన్నాం, దీని రెండింటిని మేజర్ అలవెన్స్ అన్నాం. సో లెట్స్ సీ వాట్ ఈజ్ మీన్ బై శ్రింకేజ్ అలవెన్స్. సో ఈ ఒక్క క్లాస్లో జస్ట్ ఈ ఒక్క వీడియోలో నేను శ్రింకేజ్ అలవెన్స్ అంటే ఏంటో చెప్తాను. సో జాగ్రత్తగా ఒకసారి చూడండి. సో శ్రింకేజ్ అలవెన్స్ అంటే ఏంటి? సో మనకి ఆల్రెడీ సో మనకి సమ్ నాలెడ్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెటీరియల్ మనం హీట్ చేస్తే ఇట్ విల్ గోయింగ్ టు ఎక్స్పాండ్. సో మన మెటీరియల్ని హీట్ చేస్తే అది ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇన్ సేమ్ మేనర్ ఇప్పుడు హీట్ రిమూవ్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్, అది హీట్ సప్లై చేయడం వల్ల హీట్ చేయడం వల్ల అది మెటీరియల్ ఎక్స్పాండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అది కూల్ చేస్తే మళ్ళీ స్ట్రింక్ అవుతుంది కదా, అంటే దాని ఒరిజినల్ స్టేట్కి రావడానికి ట్రై చేస్తుంది కదా, సో స్ట్రింక్ అవుతుంటుంది. సో అలా ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఒక మెటాలిక్ ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. ఈ మెటాలిక్ ఆబ్జెక్ట్ మనం హీట్ చేయడం వల్ల దాని యొక్క సైజ్ అనేది ఎనామరస్ అంటే సంథింగ్ ఎంతకంత ఇట్ విల్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ డైమెన్షన్. సో కొంత సైజ్ అనేది పెరుగుతుంది. సో అగైన్ మనం దాన్ని కూల్ చేస్తే దాని యొక్క ఒరిజినల్ స్టేట్కి అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ శ్రింకింగ్ మీన్స్ కాంట్రాక్షన్, అంటే దగ్గరికి కృంగిపోవడం అంటాం తెలుగులో. సో శ్రింకింగ్ మీన్స్ నథింగ్ బట్ కృంగిపోవడం, దగ్గరికి కూడుకుపోతుంది అనమాట మెటల్ అనేది. సో ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ శ్రింకింగ్. సో ఈ శ్రింకింగ్ అలవెన్స్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మోల్టెన్ మెటల్ని కరిగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోల్టెన్ మెటల్ అనేది దిస్ ఈజ్ ఇన్ ఏ లిక్విడ్
స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకుందాం. ఐరన్, సో ఇట్ హ్యాస్ ఏ melting point temperature how much, 1539 degrees centigrade ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ ఒక మెటల్ని 1539 డిగ్రీ సెంటీగ్రేడ్కి హీట్ చేసి మనం పోర్ చేయగలమా? సో ఇంపాసిబుల్ బికాజ్ అది జస్ట్ మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్. సో మనం ఎప్పుడైతే మనం హీటింగ్ ఆపేసాం వెంటనే అది ఇట్ విల్ ట్రయింగ్ టు గెటింగ్ సాలిడిఫై. సో to avoid the solidification of molten metal in the flow passages, అంటే మనం క్యాస్టింగ్లో పోసేటప్పుడు అది ఫ్లో ప్యాసేజెస్లో ఎక్కడ కూడా దాని యొక్క మోల్టెన్ మెటల్ అనేది సోలిడిఫై అవ్వకుండా ఉండడం కోసం. సో టు అవాయిడ్ ద సోలిడిఫికేషన్ ఆఫ్ మోల్టెన్ మెటల్ ఇన్ ద ఫ్లో ప్యాసేజెస్, ద పోరింగ్ టెంపరేచర్ ఆఫ్ ద మోల్టెన్ మెటల్ temperature of molten metal is always greater than melting point temperature. For example, so pouring temperature is equal to melting point temperature plus 150 to 200 degrees centigrade. సో మనం 150 నుంచి 200 degrees centigrade ఇంకా ఎక్కువ హీట్ చేయాలి. దిస్ ఇస్ నోన్ సూపర్ హీట్. దిస్ ఈజ్ మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ కన్నా 150 or 200 degrees అనేది హీట్ చేసి అప్పుడు మనం పోరింగ్ స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ పోరింగ్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకోండి. ఐరన్కి పోరింగ్ టెంపరేచర్ ఎలా ఉంటుంది? పోరింగ్ టెంపరేచర్ ఆఫ్ ఐరన్ సో 1539 degrees ప్లస్ 150 to 200 degrees సెంటీగ్రేడ్ మనం యాడ్ చేస్తే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్, 1700 degrees సెంటీగ్రేడ్. సో మన యొక్క మోల్డెన్ మెటల్ 1700 degrees సెంటీగ్రేడ్కి మనం హీట్ చేసి అప్పుడు మనం పోర్ చేయాలి. నాట్ ఓన్లీ ఐరన్, యాజ్ యూజువల్ ఎవ్రీ మెటల్ దాని మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ కన్నా ఎక్కువ వీ హ్యావ్ టు హీట్ మోర్ దాన్ మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ 150 to 200 degrees సెంటీగ్రేడ్ ఎక్కువే మనం టెంపరేచర్కి హీట్ చేయాలి. సో ద నెక్స్ట్ different stages of cooling. See, different stages of cooling. Now this is pouring temperature. So ఈ pouring temperature అలా కూల్ అవుతూ it has to come to freezing point temperature. సో freezing point temperature రీచ్ అవుతుంది. ఇక్కడ ఏ స్టేట్లో ఉంటుంది? లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో దిస్ ఈస్ కూలింగ్ at sensible heat of liquid. సో ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్ వచ్చేస్తుంది. ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ ఇట్ అగైన్ గోయింగ్ టు కూల్ అప్ టు ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్, సేమ్ ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్, బట్ ఇట్ ఈస్ liquid latent heat of liquid. This is latent heat of liquid. సో ఆ లిక్విడ్లో ఉన్న లేటెంట్ హీట్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో ద నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రూమ్ టెంపరేచర్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ కూలింగ్ ఏంటి? సెన్సిబుల్ హీట్ కూలింగ్ అంటే ఇక్కడ సాలిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ సాలిడ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. ఇదంతా లిక్విడ్ స్టేట్లో ఉన్న మోల్టెన్ మెటల్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. సో ఓకే, సారీ, దిస్ ఈజ్ సాలిడ్ ఫార్మేషన్ కాదు, ఇది టోటల్లీ సాలిడ్ స్టేట్. సో దిస్ ఈజ్ సాలిడ్ ఫార్మేషన్ అక్కర్. సాలిడ్ ఫార్మేషన్ స్టార్ట్ అండ్ ఎండ్స్. సో ఇక్కడ సాలిడ్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో ఈ మీన్ వైల్ అది లేటెంట్ హీట్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి దిస్ ఈజ్ సాలిడ్ శ్రింకేజ్. సో పూర్తిగా సాలిడ్ అయిపోయిన తర్వాత అది శ్రింక్ అవుతూ ఉంటుంది. సింపుల్. ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా లిక్విడ్ శ్రింకేజ్ అంటాం. దీన్ని ఏమంటాం? సాలిడ్ శ్రింకేజ్ అంటాం. ఓకే, సో ఇది లిక్విడ్ స్టేట్లో ఉంది, ఇక్కడ కూడా లిక్విడే. సో ఇక్కడికి వచ్చేసరికి సాలిడ్. సో పోరింగ్ పాయింట్ టెంపరేచర్ దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్ రీచ్ అవ్వడానికి సెన్సిబుల్ హీట్ని రిమూవ్ చేస్తుంది. సో అగైన్
లేటెంట్ హీట్ని రిమూవ్ చేస్తుంది అప్ టు సాలిడ్, పూర్తిగా సాలిడ్ అయిపోయే వరకు. సో లిక్విడ్ టు సాలిడ్ చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఫేజ్ చేంజింగ్ స్టేజ్. సో ఇక్కడ ఫేజ్ పూర్తిగా చేంజ్ అయిపోయిన తర్వాత సాలిడ్ శ్రింకేజ్ ఉంటుంది. సో ఓకే, నౌ ఓకే, సి హియర్, this liquid shrinkage always compensate with uh, riser. సో ఈ లిక్విడ్ శ్రింకేజ్ మనం రైజర్ ద్వారా మనం కంపెన్సేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాస్టింగ్లో దిస్ ఈజ్ ద క్యాస్టింగ్, దిస్ ఈజ్ అ మౌల్డ్ క్యావిటీ. సో ఇక్కడ అంతా లిక్విడ్ ఉంది. సో ఇదంతా లిక్విడ్ ఉంది. సో ఇది శ్రింక్ అవుతున్న టైంలో వీ హ్యావ్ ఎ రైజర్ హియర్. సో ఈ రైజర్ ఆల్రెడీ నేను రైజర్ పార్ట్ వచ్చినట్టు చెప్పాను. సో ఇందులో ఉన్న లిక్విడ్ అనేది లిక్విడ్ శ్రింకేజ్ టైంలో అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వేరేజ్ ఇన్ సాలిడ్లో ఇది మొత్తం సొలిడిఫై అయిపోయిన తర్వాత అది దాని యొక్క సైజుని తగ్గించుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ రైజర్ ద్వారా మనం ఇక్కడ కంపెన్సేట్ చేయలేం. అందుకోసం ఇక్కడ మనం ఏం చేస్తామంటే అలాయిన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్చువల్ క్యాస్టింగ్ కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ 10x10. ఫర్ ఎగ్జాంపుల్ 10x10 సైజ్ నాకు ఉన్న ఒక క్యాస్టింగ్ అవసరం. బట్ డిపెండ్స్ అపాన్ ది శ్రింకేజ్. సో అది రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి ఎంతో కొంత ఫర్ ఎగ్జాంపుల్ 1 mm శ్రింక్ అవుతుంది అనుకుందాం. సో ఆల్ డైమెన్షన్స్ 1 mm శ్రింక్ అవుతుంది అనుకుంటే మనం అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు డిజైన్ ద ప్యాటర్న్ ఫర్ 11x11. సో 11x11కి మనం ప్యాటర్న్ డిజైన్ చేయాలి. 11x11కి మనం ప్యాటర్న్ డిజైన్ చేయాలి. సో 11x11కి ప్యాటర్న్ డిజైన్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు పూర్తిగా అది సాలిడ్ అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి అది శ్రింక్ అయిపోయి 10x10 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10x10 డిజైన్ చేసావు అనుకో, వాట్ హ్యాపెండ్, సో అది ఫైనల్ నీకు రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి 9x9 అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ అవర్ రిక్వైర్డ్ ప్రోడక్ట్. మనకు కావాల్సిన 10x10 సైజ్ ప్రోడక్టే కావాలి. సో ఇది మనకి డిఫెక్ట్ అవుతుంది. So this is a solid shrinkage and this is a liquid shrinkage. Let's see what are the different points in liquid and solid shrinkages. So now shrinkages are two types. One is liquid shrinkage and another one is solid shrinkage. So ఇందులో ఒకసారి చూద్దాం what are the different points we can get in a completatives. So completatives మనకి ఏమైనా different important points ఏమైనా ఉంటే ఒకసారి చూద్దాం. సో liquid shrinkage లో out of all metals అన్ని మెటల్స్తో పోల్చుకుంటే aluminum has largest liquid shrinkage. Aluminum metal has largest liquid shrinkage. అన్ని మెటల్స్ కన్నా పోల్చుకుంటే అల్యూమినియంకి ద లార్జెస్ట్ లిక్విడ్ శ్రింకేజ్ ఉంటుంది. వేరే సాలిడ్ శ్రింకేజ్కి వద్దాం. సాలిడ్ శ్రింకేజ్కి వచ్చేసరికి బ్రాస్ హ్యాస్ లార్జెస్ట్ సాలిడ్ శ్రింకేజ్. గుర్తుంచుకోండి, దెర్ ఈజ్ ఏ లిటిల్ బిట్ డిఫరెన్స్ బి హియర్. సో అల్యూమినియం అనేది లిక్విడ్ శ్రింకేజ్ చాలా ఎక్కువ, లార్జెస్ట్ లిక్విడ్ శ్రింకేజ్. వేరేస్ బ్రాస్ అనేది సాలిడ్ శ్రింకేజ్ ఎక్కువ. బట్ దెర్ ఈజ్ ఏ పాయింట్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ కంబైన్డ్ సో ద టోటల్ శ్రింకేజ్, కంబైన్డ్ మీన్స్ టోటల్ శ్రింకేజ్. విచ్ మెటల్ హ్యాస్ ద హైయెస్ట్ అంటే దట్ ఈస్ స్టీల్ హ్యాస్ highest shrinkage. Combined liquid plus metal shrinkagesలో liquid plus solid shrinkagesలో steel has the highest shrinkage value. గుర్తుంచుకోండి. సో టోటల్ శ్రింకేజ్ వచ్చేసరికి స్టీల్కి ఉంటుంది, వేరేజ్ ఓన్లీ లిక్విడ్ శ్రింకేజ్కి వచ్చేసరికి అల్యూమినియం ఉంటుంది, వేరేజ్ సాలిడ్ శ్రింకేజ్కి వచ్చేసరికి బ్రాస్కి ఉంటుంది. ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ శ్రింకేజెస్ వాల్యూస్. ఓకే, సో ద నెక్స్ట్ ఈజ్ నెగిటివ్ శ్రింకేజ్. సో వాట్ ఈస్ మై నెగిటివ్ శ్రింకేజ్? సో నార్మల్గా శ్రింకేజ్ అంటే మనకి టెంపరేచర్ డౌన్ అయ్యే కొద్దీ ద మెటల్ గోయింగ్ టు కంపన్సేట్ అంటే ఇట్ విల్ శ్రింక్. సో దగ్గరికి కూడిపోతుంటుంది. వేరే నెగిటివ్ శ్రింకేజ్ అంటే ద టెంపరేచర్ తగ్గే కొద్దీ ఇట్ విల్ ఎక్స్పాండ్. సో ఇలాంటి మెటల్స్ కూడా ఉన్నాయి. సో ఇలా ఏ మెటల్స్ ఉన్నాయి. సో మనకి నార్మల్గా ద నెగిటివ్ శ్రింకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రే క్యాస్ట్ ఐరన్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రే క్యాస్ట్ ఐరన్ has a negative shrinkage. So during the solidification
సోలిడిఫికేషన్ ఇక్కడ మనకి ఇది కూల్ అయ్యే కొద్దీ గ్రే కాస్ట్ అనేది సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది, దీనికి నెగిటివ్ శ్రింకేజ్ ఉంటుంది. సో అందుకే మనకి శ్రింకేజెస్, మనకి కాస్టింగ్ సైజ్ వచ్చినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ శ్రింకేజెస్ అని పెడతాం, ప్లస్ ఆర్ మైనస్ అలవెన్సెస్ అని పెడతాం. సో ఇక్కడ నెగిటివ్ శ్రింకేజెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ అంటే ఆ యొక్క సైజ్ నుంచి మనం రిమూవ్ చేయాలి. ఆ సైజ్ నుంచి మనం వీ హ్యావ్ టు రిమూవ్ ద శ్రింకేజ్ అలవెన్స్. ఓకే, సో ఇక్కడ గ్రే కాస్ట్ అంటే నెగిటివ్ శ్రింకేజ్ ఉంటుంది. సో ఇది నెగిటివ్ శ్రింకేజ్ ఉండడం వల్ల, ఇక్కడ నెగిటివ్ శ్రింకేజ్ ఉండడం వల్ల, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ యాక్చువల్గా శ్రింక్ అయితే ద రైజర్ ఈజ్ యూజ్డ్ టు కంపెన్సేట్ ద శ్రింకేజెస్, లిక్విడ్ శ్రింకేజెస్. సో ఇక్కడ మనకి శ్రింకేజ్ అనేది ఇక్కడ నెగిటివ్గా ఉంది, అంటే ద సైజ్ ఈజ్ గెటింగ్ ఇంక్రీజ్డ్, అంటే మనకు కావాల్సిన సైజ్ కన్నా ఇది పెరిగిపోతుంది తప్ప తగ్గట్లేదు. సో అలాంటి కేసులో ఇది మనకి ఏమైనా యూజ్ ఉంటుందా? యూజ్ ఉండదు, ఎందుకంటే ద ఎడిషనల్ మోల్టెడ్ మెటల్ నాకు ఏం అవసరం లేదు, ఇక్కడ ఉన్న మెటలే ఎక్కువైపోతుంది, ఇక్కడ ఉన్న మెటలే మనకి ఎక్కువైపోతుంది. సో హియర్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ రైజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే ఒక కాంపిటేటివ్స్లో అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాస్టింగ్ విచ్ డస్ నాట్ నీడ్ ఎనీ రైజర్ అని అడిగితే డెఫినెట్లీ ఇట్ మస్ట్ బి ఏ గ్రే క్యాస్ట్ ఐరన్. నో నీడ్ రైజర్. సో నో నీడ్ రైజర్. సో గ్రే క్యాస్ట్ ఐరన్కి ఎటువంటి రైజరు అవసరం లేదు, అట్ ద సేమ్ టైం దీనికి గేటింగ్ సిస్టమ్ అనేది బాటమ్ దగ్గర ఇస్తాం. నార్మల్గా మనం ఏం చెప్పాం, ఇది మౌల్డ్ క్యావిటీ అయితే మన గేటింగ్ సిస్టమ్ ఇలా వస్తుంది. సో రైజర్ అన్నది అంతా కూడా టాప్ గేట్ అంటే నార్మల్గా ఇలా చూపించాం. వేరేయాజ్ గ్రే క్యాస్ట్ ఐరన్కి వచ్చేసి మనకి గేటింగ్ సిస్టమ్ అనేది బాటంలో ఇస్తాం. సో బికాస్ ద ఇంక్రీజ్డ్ డెన్సిటీ పార్టికల్స్ అన్నీ కూడా గ్రే క్యాస్ట్ ఐరన్కి టాప్లో చేరుకుంటే ద సోలిడిఫికేషన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద టాప్ యాక్చువల్లీ. సో దట్స్ వై మనకి దీనికి బాటమ్ గేటింగ్ సిస్టమ్ అనేది ఇస్తాం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నో నీడ్ రైజర్. సో గ్రే క్యాస్ట్ ఐరన్కి కాస్టింగ్కి మనకి రైజర్ అనేది మనకి అవసరం లేదు. సో అనదర్ వన్ పాయింట్ సాలిడ్. One metal has a negative solid shrinkage. That is zinc. Zinc has the negative solid shrinkage. At the same time, the zinc has negative solid shrinkage. Pure zinc ki negative solid shrinkage untadi. So the another most important point, which metal has a least expandable. So నువ్వు ఎంత టెంపరేచర్ ఇచ్చినా సరే సో దట్ ఎక్స్పాన్షన్, ద shrinking or expansion is very less. That is NVAR. NVAR is the metal which has the very least expansion, that is negligible, that is zero. ఎక్స్పాన్షన్ అనేది జీరో. సో ఇక్కడ మనకి దీనికైతే ఎటువంటి శ్రింకేజ్ అలవెన్సెస్ మనం చేయవసరం లేదు. సో ఎన్వైర్ మనం కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి శ్రింకేజ్ అలవెన్సెస్ మనం కన్సిడర్ చేయవసరం లేదు, బికాస్ ఇట్ హ్యాస్ ఎ ఎక్స్పాన్షన్ ఈజ్ జీరో, ఎక్స్పాన్షన్ ఈజ్ నెగ్లిజిబుల్, వెరీ లీస్ట్ ఎక్స్పాన్షన్ అనమాట ఎన్వైర్కి. సో ఆల్వేస్ ది శ్రింకేజ్ అలవెన్స్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ temperature and alpha means linear expansion coefficient. Alpha means linear expansion coefficient. Okay, these are the different important points in the shrinkage allowance. So finally what we can say, what is meant by shrinkage allowance? సో ఇక్కడ శ్రింకేజ్ అలవెన్స్ అనేది మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు, ఆల్రెడీ ఇక్కడ చూడండి శ్రింకేజ్ అలవెన్సెస్ అంటే 2 types. సో లిక్విడ్ అండ్ సాలిడ్ శ్రింకేజ్. బట్ ఇక్కడ శ్రింకేజ్ అలవెన్స్ అంటే ఏంటి? శ్రింకేజ్ అలవెన్స్ అంటే శ్రింకేజెస్ ఆర్ 2 types. ఒకటి లిక్విడ్ శ్రింకేజ్, సాలిడ్ శ్రింకేజ్. బట్ ఈ లిక్విడ్ శ్రింకేజ్ మనం దేంతో కవర్ అప్ చేస్తున్నాం? వీఆర్ కవర్ అప్ దిస్ లిక్విడ్ శ్రింకేజ్ విత్ రైజర్తో మనం కవర్ అప్ చేస్తున్నాం. సో సీ హియర్ వాట్ వీ కెన్ డిఫైన్ shrinkage allowance. So finally we can define shrinkage allowance. Simple. The extra dimension provided on the pattern. For compensating the solid shrinkage takes place during the cooling of metal from freezing temperature to the room temperature as solid. ఒక సాలిడ్ స్టేట్లో ఫ్రీజింగ్ టెంపరేచర్ నుంచి రూమ్ టెంపరేచర్కి వస్తున్నప్పుడు అది ఎంతైతే శ్రింక్ అవుతుందో దట్ ఎక్స్ట్రా డైమెన్షన్ హ్యాస్ టు ప్రొవైడ్ ఆన్ ప్యాటర్న్. ఆ ఎక్స్ట్రా డైమెన్షన్ మనం ఏమంటాం? శ్రింకేజ్ అలవెన్స్ అని అంటాం. ఓకే, దిస్ ఈజ్
shrinkage alloyance. సో నెక్స్ట్ నేను మిగిలిన అలవెన్సెస్ చెప్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు యువర్ మెకానికల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.